గైస్ నమస్తున్నారులే. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ బిర్యానీ బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. అలా ప్రిపేర్ చేసుకోవాలో రండి చూపిస్తా. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఫస్ట్ ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోండి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడైతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కుక్కర్ నుంచి అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడైతే మనం ఇందులోకి పచ్చిమిరపకాయలను అయితే గ్రీన్ చిల్లీస్ని అయితే వేసుకోండి. చికెన్ కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఒక బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ అయితే అవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. మిర్చీస్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి అవి మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మగ్గించుకోండి. నెక్స్ట్ ఒకసారి కలుపుకోండి. అలా ఒక 2 minutes వదిలేసేసి కలుపుకోండి. ఇప్పుడైతే మనం చిటికెడు పసుపు అయితే ఈ టైంలోనే వేసేసుకోండి. ఇప్పుడైతే ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకుందాం. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే మనం 1 స్పూన్ పసుపు అయితే 1 స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఈ చికెన్ని మా మమ్మీ మ్యాగ్నేట్ చేసుకుంది. 2 hours ముందు అయితే మ్యాగ్నేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ అవన్నీ వేసుకొని మంచిగా మ్యాగ్నేట్, కారం, ఉప్పు అన్నీ మంచిగా మసాలాస్ పట్టించేసేసి 2 hours ముందు పెట్టుకుంది. దాన్ని ఇప్పుడు మనం కుక్కర్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా అనేది వేసేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా స్లో ఫ్లేమ్ మీదనే మంచిగా కలుపుకోండి దీన్ని, చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని. ఇప్పుడైతే మనం 1 స్పూన్ అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసింది, బట్ ఇంకొకసారి వేసుకోండి, మీ ఇష్టం. కొంచెం మీరైతే మసాలా అయితే వేసుకోండి. ఇప్పుడు కలుపుకోండి. కొంచెం వాటర్ అనేది పోసుకోండి, అంటే చికెన్ మునిగేటట్లు కొంచెం పోసుకొని ఇలా కలుపుకోండి. ఇందాక అది మసాలా ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోండి. మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మమ్మీ అయితే ఆయిల్ పోసుకుంటుంది, చూసారా, అలా పోసుకోండి. నెక్స్ట్ మసాలా ఆయిల్ వేడెక్కినాక మసాలా దినుసులన్నిటినీ మిక్స్ చేసేసి వేసేసుకోండి. ఇప్పుడైతే మసాలాలన్నిటిని అయితే వేసేసుకొని బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని వేసేసుకోండి. ఇప్పుడైతే వీటన్నిటిని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే వేసుకోండి, కలుపుకోండి. అల్లం కరగాలంటే కొంచెం వాటర్ అనేది పోసుకోండి, అల్లం అప్పుడు కరిగిపోద్ది. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని కడుక్కోండి అందులో వేయడానికి. ఇప్పుడైతే మనం కొత్తిమీరని, పుదీనాని రెండింటిని మిక్స్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని కలుపుకోండి. మా మమ్మీ అయితే బగారా రైస్ని ముందుగానే నానబెట్టుకుంది. ఈ బగారా రైస్లో ఇవి ఫస్ట్ వాటర్ పోసుకోండి, తర్వాతకి రైస్ని వేసేసుకోండి. ఇప్పుడైతే మనకి కలర్ కావాలి కాబట్టి మనం ధనియాల పౌడర్ని కొంచెం వేసుకోండి. వాటర్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది మనకి బిర్యానీ. మేమైతే ఫుడ్ కలర్స్ అయితే వాడము. మా మమ్మీ హెల్దీ అండ్ టేస్టీగా చేస్తుంది, అందుకే మా మమ్మీ ధనియాల పొడి అయితే వేస్తే కలర్ మంచిగా వస్తుందంట, అందుకే వేసింది మా మమ్మీ. ఇప్పుడైతే మనం ఎసరు వచ్చేదాకా మూత పెట్టుకోండి. నీడిల్తో క్లోజ్ చేసేసుకోండి. మన చికెన్ కర్రీ అయితే అక్కడ ప్రిపేర్ అవుతుంది. చూడండి గాయ్స్, మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది, ఒక పక్షి వచ్చిందనమాట. ఈ పక్షి నేమ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. చూడండి, ఎగిరిపోయింది. మేము మీకు చూపిద్దామనే లోపు ఎగిరిపోయింది. మన ఫ్రెండ్ అయితే అలాగా వెళ్ళిపోయాడు. కానీ మనకైతే ఆరెంజెస్ మా ఇంట్లోనే ఫ్రూట్స్ పడుతాయి అన్నమాట. చూడండి, ఆరెంజెస్ అయితే వచ్చాయి. చూడండి, గెలలు పడినాయి అన్నమాట. ఇవి పండడం ఆలస్యం, మీకు చెప్తాను. చూడండి ఎలా అసలు ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. నాకైతే ఎంత నచ్చిందంటే అసలు ఇంకా మేము బయట కూడా కొనుక్కోవడం అవసరం లేదు. చూడండి, అసలు మా మమ్మీ వేసిన గార్డెనింగ్ అనమాట. అది ఎంత పెద్ద చెట్టు పెరిగి మాకైతే ఫ్రూట్స్ని ఇస్తుంది, ఇంకా బయట కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా మా ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్ ఫ్రూట్స్ని చూపిస్తారండి.
చూడండి, ఇదైతే కలింకాయ. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ తెస్తే వేసింది. ఇప్పుడైతే అవి ఆగస్టులో కాస్తాయంట. ఈ టైంలో అయితే ఇంకా కాస్తున్నాయి. నెక్స్ట్ మా ఇంటికి జామకాయలు కూడా కొత్తగా వచ్చేసాయి. చూసారు, జామకాయ పిందెలు అన్నీ అయితే ప్రతి కొమ్మకి పడ్డాయన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే మనం నీడిల్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇలా ఎసరు అయితే వస్తుంది అన్నమాట. ఒక పక్కన అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది, ఇంకొక పక్కన బిర్యానీ బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇలా ఎసరు రావాలన్నమాట, పొంగాలన్నమాట. అది వచ్చేసరికి అయితే ఇలా పొంగిన తర్వాతకి మనం బగారా రైస్ అనేది అంటే మంచిగా ఉడికిన తర్వాతకి ఇందులో మనం కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అనేది మా మమ్మీ వేస్తుంది. వేసేసిన తర్వాతకి మనం రైస్ వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మా మమ్మీ రైస్ అయితే వేస్తుంది. నీటి ప్రాసెస్లో టోటల్ ప్రాసెస్ మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా అనేది మనం రైస్ అనేది వేసేసుకుందాం. దీన్ని అయితే ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. కాసేపు ఉడికితే మనకి మంచి బిర్యానీ టేస్ట్ చేయండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుందాం. నీడిలు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం పచ్చి పులుసు కూడా చేసేసుకుందాం. చింతపండును అయితే నానబెట్టేసుకుందాం. ఒకసారి మనం మూత చూసుకొని చూద్దాం. ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయినట్టే, కాకపోతే కొంచెం ఉడకాలి. ఒకసారి ఒక 10 minutes అయితే మగ్గిది. నార్మల్ లైట్గా అట్లా పక్కన అంతే. ఇప్పుడైతే మా మమ్మీ స్టైల్ అది ఉడికేలోపు ఈ లోపల మనం మా మమ్మీ స్టైల్. ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ అయితే ఒక ప్యాన్లో పోసుకోండి, అంటే ఒక బౌల్లో పోసుకొని రెడీగా పెట్టుకోండి. అంటే పచ్చి పులుసు చేసుకున్నాం. రెండింటికి కాంబినేషన్గా ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు గింజలను అయితే మనం వేసుకున్నాం. ఒక స్పూన్ అయితే వేసుకున్నాం. తర్వాతకి ఇందులో ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయల తర్వాతకి రెడ్ మిర్చీస్ ఉంటాయి కదా, రెడ్ మిర్చీస్ని తుంపలు చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందరికీ టేస్ట్ తెలిసేది ఇంగువ కదా, ఇంగువ కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే మనం కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ అనేది అయితే మనం వేసేసుకుందాం. తాలింపు టైప్ మీరు వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసేసుకోండి, కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేసుకోండి. మా మమ్మీ అయితే కొంచెం మెంతి పొడి అయితే వేస్తుంది. మిరియాల పొడి కొంచెం వేసుకోండి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోండి, కొంచెం కారం అనేది వేసుకోండి. ఇందాకలా మనం నానబెట్టుకున్న చింతపండును అయితే ఇలా ఒత్తుకొని ఇలా చేసేసుకోండి. కొంచెం ఇప్పుడైతే ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు రసం అనేది పోసుకోండి. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం పచ్చి ఆనియన్స్ అనేది వేసుకోండి. ఇప్పుడైతే అదే పచ్చి పులుసు రెడీ. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే తీసేసుకున్నా, చాలా మంచిగా ఉడికింది. ఇలా ఉడకాలి. ఇప్పుడైతే దాదాపుగా ఉడికినట్టే ఇంకా ఇది. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది కొత్తిమీర వేసుకోండి. గార్లిష్ అనేది చేసేసుకోండి ఇలా. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ కుక్ అయిన తర్వాతకి ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ అనేది పైన వేసేసుకోండి, చూపిస్తున్న విధంగా. ఇవి గాయ్స్ ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసరికి అయితే ఫస్ట్ వన్ బిర్యానీ, సెకండ్ వన్ పచ్చి పులుసు, నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. ఇవి గాయ్స్ టుడే మై స్పెషల్స్ ఆర్ 3 స్పెషల్స్: బిర్యానీ అండ్ పులుసు, పచ్చి పులుసు అండ్ చికెన్ కర్రీ. Bye bye. Ishq you all. Thank you for watching my video.